ఏంటి సార్ ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు? నిన్న మల్లికార్జున ఖర్గే గారు ఈవీఎంని బాయ్కాట్ చేయాలనేటువంటి ఒక మాట మాట్లాడారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఒకటి నాణ్యానికి బొమ్మ బొరుసా ఉన్నట్లు ఈవీఎంలకు కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి, మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. మనము మెరిట్సే తీసుకుంటే ఇది ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత వచ్చి జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా గురించి కాదు, జనరల్ గా మనము మెరిట్స్ తీసుకుంటే ఇందులో ఏ ప్రయాసాలు తక్కువ, కౌంటింగ్ వచ్చేసి సులభము, కౌంటింగ్ వచ్చేసి తొందరగా అయిపోతుంది, చెల్లని ఓట్లు ఉండవు. ఒకసారి చెల్లని ఓట్లతో గెలిచే అవకాశాలు ఉంటాయి, ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చెల్లని ఓట్లు ఉండవు. ఇవి తీసుకుంటే మనకు అడ్వాంటేజ్, మెరిట్స్. కానీ డిమెరిట్స్, డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాలు ఉన్నాయి. నాయకులకే కాదు, ఓటర్కు కూడా అనుమానాలు. అంటే విశ్వసనీయత లేదు. తాను వేసిన ఓటు తను అనుకున్న వాళ్ళకే పడిందా లేదా అని నమ్మకం లేదు. దాన్ని ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఓటర్ వచ్చేసి ప్రూవ్ చేయలేకపోవచ్చు, మామూలుగా మిగతా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోవచ్చు. కానీ అనుమానం మాత్రము అది ఓటర్కు ఉంది, ప్రజల్లో ఉంది. తర్వాత కాబట్టి విశ్వసనీయత అనేది ప్రధానమైనటువంటి అంశము లేదు. రెండవది, బూతుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చింది తెలుస్తా ఉంది. గతంలో బ్యాలెట్ పేపర్స్ అన్ని కలిసి ఎంచేవాళ్ళు, ఏ బూత్ లో ఎన్ని వచ్చింది తెలిసేది కాదు. ఇప్పుడు బూతుల వారీగా తెలుస్తాయి కాబట్టి పోస్ట్ ఎలక్షన్ గలాటలు వచ్చేసి మళ్ళా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ బూత్ ఎన్ని వచ్చింది తెలుస్తుంది. గతంలో ముందు ఉండేది, మళ్ళీ శేషన్ గారి పీరియడ్ లో అన్ని కలిపేసేసి ఏ బూత్ లో ఏ పార్టీకి ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చింది తెలిసేది, ఎందుకంటే గలాటలు జరుగుతున్నాయని. ఇప్పుడు మళ్ళీ దీంట్లో బూత్ ప్రకారంగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. కాబట్టి అది మళ్ళీ అగైన్ పోస్ట్ ఎలక్షన్ గలాటలకు దారితీసే అవకాశం ఉంది దీంట్లో. ఇవి డిమెరిట్స్. సరే, ప్రస్తుతం వచ్చేసి ప్రపంచంలో ఏ దేశాలు ఈవీఎంలు వాడుతున్నాయి, ఏ దేశాలు వాడడం లేదు, ఏ దేశాలు కొన్నాళ్ళు వాడి విరమించుకున్నాయి మనం ఆలోచిస్తే, ప్రస్తుతము వాడుతున్నటువంటి దేశాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిపే దేశాలు దాదాపు ప్రపంచంలో ఒక 150 దేశాలు రఫ్గా ఉంటే, దాంట్లో ఒక 20-30 దేశాలు మాత్రము ఈవీఎంలు వాడుతున్నాయి. మెజారిటీ దేశాలు ఈవీఎంలు వాడంలే. ఆ వాడుతున్న దేశాల్లో మనకు ఇండియా ఒకటి, బెల్జియం ఒకటి, బ్రెజిల్, బల్గేరియా, ఈస్టోనియా, ఫిలిప్పైన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనుజులా, ఇలా లెక్క మీద పెట్టాల్సిన దేశాలు ఉన్నాయి. ఒక 10 మ్యాక్సిమం వచ్చేసి 20 దేశాలు ఈ యొక్క ఈవీఎంలు వాడుతున్నటువంటి దేశాలు. కానీ ఈవీఎంలు వాడకుండా ఉండే దేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో పెద్ద దేశాలు ఉన్నాయి, చిన్న దేశాలు ఉన్నాయి, డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, అండర్ డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి. మనం ప్రధానంగా చూస్తే వాడని దేశాలు, ఒకటి ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా, దీన్ని వాడడం లేదు. మొన్న ఎలక్షన్స్ లో కూడా వాడలేదు. రెండవది, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి యునైటెడ్ కింగ్డమ్, వాళ్ళు వాడడం లేదు. ఒకటేమో అగ్రరాజ్యం వాడడం లేదు, రెండవది ఒకప్పుడు వచ్చేసి ప్రపంచాన్ని పరిపాలించిన యునైటెడ్ కింగ్డమ్, ఇప్పుడు కూడా అది డెవలప్డ్ కంట్రీ, వాళ్ళు వాడడం లేదు. ఇంకా ప్రపంచానికే సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నటువంటి జపాన్ వాడడం లేదు, జర్మనీ వాడడం లేదు, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, స్వీడన్, ఇలాంటి అనేక కంట్రీస్ వచ్చేసి ఈవీఎంలు వాడడం లేదు. దీంట్లో పెద్ద దేశాలు ఉన్నాయి, చిన్న దేశాలు ఉన్నాయి, డెవలప్డ్ స్టేట్ ఉన్నాయి, డెవలపింగ్ స్టేట్స్ ఉన్నాయి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. తర్వాత కొన్నాళ్ళు వాడి విరమించుకున్న దేశాలు ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. దాంట్లో ప్రధానమైనది జర్మనీ. 2005లో ఈవీఎంలు వాడింది, 2009లో అప్పటి నుండి స్టాప్ చేసింది. ఈవెన్ ఆ దేశపు కోర్టే వచ్చేసి ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి జర్మనీ కోర్టు తీర్పిచ్చింది. 2005లో వాడినారు, 2009 నుంచి వాడడం లేదు జర్మనీ. రెండవది బంగ్లాదేశ్, మన పొరుగు దేశం.
2018లో వాడారు, 2023 నుంచి మళ్ళీ స్టాప్ చేశారు. ఓకే. అప్పుడు కొందరు కోర్టుకు పోయారు, వాడొద్దని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. తర్వాత ఫిన్లాండ్, ఐర్లాండ్, కజకిస్తాన్, నెదర్లాండ్స్ ఇవన్నీ కొన్నాళ్ళు వాడి విరమించుకున్నటువంటి దేశాలు. ఇక దీని మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ చూస్తే అన్ని పార్టీలు ఉన్నారు. దీంట్లో మన బీజేపీ అగ్రనాయకులు అద్వానీ గారు 2009 ఎన్నికల తర్వాత బీజేపీ అగ్రనాయకులు అద్వానీ గారే దీని మీద అనుమానాలు వ్యక్తం చేశారు. సరే, ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు, మిగతా అనేక ఇండియాలో కూటమిలో దాదాపు అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సంబంధించి 2009 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో అద్వానీ గారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున అప్పుడు కొందరు వచ్చేసి టీవీ చర్చా వేదికలకు వచ్చి మేము ప్రూవ్ చేస్తాం కూడా దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ గా ఉంటారని చెప్తుంటారు కదా, ఆయన వచ్చేసి 2009 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడే అనుమానాలు వ్యక్తం చేశాడు. తర్వాత రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి దీంట్లో ఏదో ఒక పార్టీ వాళ్ళని కాదు, బీజేపీ అగ్రనాయకులు అనుమానం వ్యక్తం చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి కేసే వేశాడు బీజేపీలో, ఆయన చాలా సీనియర్ లీడర్ వ్యక్తి అంటుంటారు, మామూలుగా చాలా తెలివంతుడే. సుబ్రహ్మణ్య స్వామి అనుమానాలు, లాల్కృష్ణ అద్వానీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, చంద్రబాబు నాయుడు, జగన్, అది ఏ సమయంలో పక్కన పెడితే ఏదో ఒక సమయంలో అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళే. ఈ అన్నింటికంటే ముఖ్యం వచ్చేసి ప్రధానంగా ఇటీవల కాలంలో ఎలన్ మస్క్ వచ్చేసి ఆయన ట్విట్టర్ సిఇఓ, టెస్లా సిఇఓ, ఆయన సాంకేతిక నిపుణుడు, ప్రపంచాన్నే ఊపుతున్నటువంటి ఒక సంస్థ ట్విట్టర్. ఆయన ఇటీవల కామెంట్ చేశాడు, ఈవీఎంలను హ్యాంకర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ దీన్ని ఈజీగా వచ్చేసి హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దీన్ని టోటల్ గా ఎలిమినేట్ చేయాలి అని ఇటీవల అమెరికా ఎన్నికల సందర్భంగా సిఇఓ, టెస్లా సిఇఓ ఎలన్ మస్క్, మరి నేను టెక్నికల్ మ్యాన్ కాదు, నాకు వచ్చేసి నేను ఇది కరెక్ట్ అని చెప్పలేను, కానీ ఓవరాల్ గా జరిగిన పరిణామక్రమం చెప్తున్నాను. కాబట్టి సరే, రాజకీయ నాయకులు చెప్పారంటే అర్థం ఉంది. ఈనాడు ప్రపంచాన్నే సాంకేతిక పరిజ్ఞానంతో శాసిస్తున్నటువంటి ఈ యొక్క ఎలన్ మస్క్ వచ్చేసి ఆయన చెప్పాడంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందేమో. ఇవి మనం చేసే మహారాష్ట్ర ఎన్నికలకో సరే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు తప్పులు పట్టడమో, గెలిచిన వాళ్ళు వచ్చేసి ఈవీఎంలు కరెక్ట్ అని చెప్పడము, ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. కానీ ఏది ఏమైనా అనుమానాలు ఉన్నాయి, విశ్వసనీయత మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత మన దేశానికి సంబంధించి ఇప్పటికి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈవీఎంలు వాడడంలే, ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ వాడుతున్నాం. ఓన్లీ అసెంబ్లీకి లోక్సభకి జరుగుతున్నాయి, కానీ మిగతా వచ్చేసి అగైన్ మనం ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతున్నాయి. తర్వాత మన దేశంలో ఫస్ట్ 1982లో కేరళలో ఒక నియోజకవర్గంలో వాడినారు ఈవీఎంలు. 1982లో స్టార్టింగ్ కేరళలో, అంతవరకు వచ్చేసి టోటల్ గా దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్సే. 82లో ఓన్లీ కేరళ రాష్ట్రంలో ఓన్లీ ఒక్క నియోజకవర్గంలో వాడినారు. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షాద్ నగర్ లో వాడారు ఒక అసెంబ్లీలో. ఇక 2004 వరకు దేశంలో బ్యాలెట్ పేపర్సే. 2004 నుంచి 2024 వరకు మనము అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడుతున్నాం. కానీ లోకల్ బాడీస్ లో మాత్రం ఇప్పటికి కూడా మనం బ్యాలెట్ పేపర్సే వాడుతున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో నా సూచన ఏమంటే, విశ్వసనీయత లేనప్పుడు, ఇంతమంది అనుమానం వ్యక్తం చేసినప్పుడు, అమెరికా లాంటి దేశాలే వాడనప్పుడు దాని గురించి మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఎందుకు దాన్ని పట్టుకొని ఊగులాడాల ఇప్పుడు? కాబట్టి బ్యాలెట్ పేపర్ అంటే ఇక్కడ తిరిగి బ్యాలెట్ పేపర్ కు పోవడం అనేది ఒకటి. ఇక్కడ నాదొక పాయింట్ సార్,
ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ ఇంత రైజ్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ అంటే మీరు ఇందా చెప్పారు 2009 నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉందని. 2009 నుంచి నడుస్తూ ఉన్నా కూడా ఎందుకు ఎన్నికల కమిషన్ దీన్ని ప్రాతిపదికన తీసుకోవట్లేదు? ఎందుకు బీజేపీ పార్టీ దీని మీద మాట్లాడట్లేదు? కాబట్టి దీంట్లో మీరు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ అంత మొండిగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఒక గేమ్ లో వచ్చేసి ఒక గేమ్ ఆడేటప్పుడు వచ్చేసి ఒక ప్లేయర్స్ వచ్చేసి అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు, మొత్తం ఆ రూల్స్ మీదనే అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు దాని గురించి ఆలోచించాలి కదా రెఫరీ గాని వాళ్ళు గాని వచ్చేసి గేమ్ కండక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి మనము 2004 వరకు మనం బ్యాలెట్ పేపరే వాడినాము. 1952 ఎలక్షన్స్ ఉంటే తర్వాత వచ్చేసి అప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లో రిగ్గింగ్లు జరిగినాయి. కానీ బ్యాలెట్ పేపర్ మీద అనుమానాలు ఎవరు వ్యక్తం చేయాలి? ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేసేటప్పుడు అన్ని పార్టీలు ఏదో ఒక టైంలో ఏమి ఎలక్షన్ కమిషన్ కు అంత మొండితనం ఎందుకు? కాబట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్ కు తిరిగిపోవడమా, లేదా ప్రజెంట్ ఈవీఎం సిస్టమ్ లో వివి ప్యాడ్స్ ఉన్నాయి, స్లిప్స్ వస్తాయి, వివి ప్యాడ్స్ స్లిప్పులు కనపడతాయి. అవును, ఆ స్లిప్పులు అవి ఓటర్ చూసిన తర్వాత పోయి ఆ యొక్క మిషన్ లోనే పడిపోతున్నాయి. అలా కాకుండా ఆ స్లిప్పు ఓటర్ చేతికి వచ్చే ఓటర్ దాన్ని చూసుకొని బాక్స్ లో వేసేట్టుగా చేస్తే సమస్య పోతుంది కదా. వ్యాలిడ్ పాయింట్. ఓటర్ వచ్చేసి వివిప్యాట్ చూస్తున్నాడు అంతవరకే, అది మళ్ళీ పోతుంది. ఆ వివిప్యాట్ ఓటర్ చేతికి వచ్చేట్టుగా చేసి ఓటర్ వచ్చేసి బాక్స్ లో వేసేట్టుగా చేస్తే ఆడికి కార్యక్రమం అయిపోతుంది. రేపు ఎంచేటప్పుడు నువ్వు ఈవీఎంలు బటన్ నొక్కు ఒత్తు తెలుస్తుంది. ఆడ డౌట్ ఏమన్నా వస్తే అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అప్పుడు వివిప్యాట్స్ కౌంట్ చేసడానికి ఆస్కారం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ అంటే చాలా పెద్దది, దానికి టైం ప్రాసెస్ 2-3 రోజులు పడుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఈవీఎం స్లిప్స్ ఎంత ఉంటాయి? రకరక ఒకవేళ అది అన్ని అవసరం లే, అనుమానం వ్యక్తం చేసినప్పుడు డౌట్ వెలుగుచ్చినప్పుడు ఈవీఎంల మీద అప్పుడు ఈ యొక్క వివిప్యాట్ స్లిప్లు కౌంట్ చేస్తే సరిపోయాయి. అప్పుడు మనము 2 పద్ధతులు ఈవీఎం కమ్ బ్యాలెట్ పేపర్ అన్నట్టు ఉంటుంది. అది ఇంకా శ్రేష్టం కదా. మనం ఒక బ్యాలెట్ అనకుండా ఈవీఎం లోనే వివిప్యాట్స్ వచ్చేసి ఓటర్ చేతికి వచ్చేట్టుగా ఓటర్ చూసి తాను వేసిన బటన్ ఇక్కడ వచ్చింది అని చూసి బాక్స్ లో వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ టెక్నాలజీ అన్నా ఉపయోగించాలా, లేదా బ్యాలెట్ పేపర్ కన్నా పోవాలా, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు. దీంట్లో ఆ పార్టీ నేను ముందే చెప్పాను, గెలిచినప్పుడు ఒకటైపు ఓడినప్పుడు ఒకటైపు అనొచ్చు. దాని గురించి మనము దానికి మనం ప్రూవ్ చేయలేం. కానీ అమెరికా లాంటి దేశమే, ఇంగ్లాండ్ లాంటి దేశమే, జర్మనీ, జపాన్ లాంటి దేశాలే, తర్వాత కొన్ని దేశాలు కొన్నాళ్ళు వాడి మళ్ళా విరమించుకున్నప్పుడు మన ఎలక్షన్ కమిషన్ వచ్చేసి అంత మొండిగా ఎందుకు ఉండాలి? వాళ్ళకేమో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కదా మీ యొక్క బాధ్యత. మీ ఫండమెంటల్ గా మీ మీద డౌట్ వెలిపించినప్పుడు ఆ డౌట్ తోనే వచ్చేసి ఎప్పటికైతే మనసులో ఉండిపోతుంది. అది వచ్చేసి దానికి ఒక ఓటర్ను ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ ప్రతివాడు వచ్చేసి నేను వేసిన ఓటు కాకుండా వేరే పార్టీ వచ్చిందేమో అనే ఒక అనుమానం వచ్చేసి అతను నిరంతరం వెంటాటప్పుడు అది పద్ధతి కరెక్ట్ కాదు కదా డెమోక్రసీ. చూద్దాం మరి దీని మీద అయితే ఖచ్చితంగా